ఈ కరెంటు కష్టం ఇక్కడనే మొదలు కాలే. ఈ కరెంటు కష్టం సంవత్సర కాలంగా చూస్తాను. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ మాటలు ఎవరు వినద్దు, వీళ్ళ సభ సక్సెస్ కావద్దు, ధోరణి రావద్దు, రాకుండా ధోరణి కడుపు మండి ఉండమే పక్కా వస్తుంది, గట్టిగా వస్తుంది. ఇంకా నన్ను ఎల్లగొట్టిరు వీళ్ళు, నన్ను ఎల్లగొట్టిరు కదా వాళ్ళు ఎల్లగొట్టి నేను వెళ్ళిపోలే. చాలామంది ఏమనుకుంటుంటే రాజేంద్రన్న పార్టీ మారినా అనుకుంటారు. పార్టీ మారలే, పార్టీలకి వెళ్ళి ఎల్లగొట్టిండు. సరే మంచిది, ఎల్లగొట్టిని చెప్పి సపరేట్ ఊకున్నా. తెలంగాణ భవన్లో వాళ్ళ వందిమా గాథలతోటి కొంతమంది బానిసలతోటి ప్రెస్ మీట్ పెట్టించి ఈటల రాజేందర్ గారు నీకు రేషం ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు గెలిచింది కారు గుర్తు మీద, కేసీఆర్ బొమ్మ మీద, మా పేరు మీద గెలిచినావు. మేం చేస్తే నువ్వు లీడర్ అయినావు, మేం పెంచితే ఇంత ఎత్తెదిగినావు. నీకు నిజంగానే శక్తి ఉంటే, సత్తా ఉంటే రాజీనామా చేయమని ఛాలెంజ్ చేసింది. వాస్తవంగా నేను రాజీనామా చేయాలని అనుకోలే. సరే చూద్దానికి ముఖ్యమంత్రి గారి ఇష్టం ఉంటేనే మంత్రి పదవి ఇస్తారు కదా, ముఖ్యమంత్రి గారి విశ్వాసం లేనప్పుడు మంత్రి పదవి ఉండద్దు కదా అని చెప్పి నేను భావించి ఊరుకున్నా. ఇక వాళ్ళు ఎప్పుడైతే నన్ను రెచ్చగొట్టిందో, రేషన్ గల్ల బిడ్డను కాబట్టి అన్నిటికీ మిక్కిలి పదవి కంటే కూడా ఆత్మగౌరవం గొప్పదని నమ్మిన బిడ్డను కాబట్టి నా చరిత్ర అంతా కూడా పోరాటాల చరిత్రే కాబట్టి, నా చరిత్ర అంతా కూడా ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన చరిత్రనే కాబట్టి నేను రాజీనామా చేసి తేల్చుకున్నాను. హుజరాబాద్లో నీ మీద మేము బతికినామో, మా మీద మీరు బతికిండ్రు, మీ ఫోటో పెట్టుకొని మేము గెలిచినామో, మాతోటి మీరు గెలిచిండ్రు, తేల్చుకున్నారా అని చెప్పి హుజరాబాద్లో ఛాలెంజ్ చేసినాం. పాదయాత్ర పెట్టుకున్నా. పాదయాత్ర సాయంత్రం చేరే వరకు ఏ ఊరికి పాదయాత్ర చేరుతుందో ఆ ఊర్లో కరెంటు బంద్. ఓ రోజు అంబాల అని ఒక ఊరు ఉన్నది, అంబాల. ఇక్కడికి వచ్చిన వాళ్ళు రావచ్చు అక్కడికి అంబాలకు. వాళ్ళు రాత్రంతా కరెంట్ లేదు. తెల్లారంగానే అంతా మహిళలు మొగళ్ళు వచ్చి, అన్న నువ్వు ఊరికి వచ్చినావు, రాత్రంతా కరెంటు లేదు, దోమలు కుట్టి చంపినాయే అంటే, నాకు తెలిసింది ఆరంభం మాత్రమే అమ్మ. నేను ఏ ఊరికి పోయినా ఆ ఊరిలో కరెంటు బంద్ అయితే కావచ్చు, నా కోసం ఒక పూట భరించవలసిందే. దోమలు కుడతాయి, పిల్లలు ఏడుస్తారు నాకు తెలుసు, కానీ తప్పదు. ఈ చిల్లర చర్య మన గుండెలు రగిలిపోతుండొచ్చు కాక దాన్ని ఓట్ల రూపంలో చెప్దాం, వీళ్ళకు గోరి కడదామని చెప్తే అన్ని ఊర్లలోకి అదే పని జరిగింది. ఇవాళ మళ్ళీ సిద్దిపేటలకు అదే జరుగుతాను. నేను అంటున్నా, గిరి ఆపదు. ఈ కరెంటు తీసేసుడు, ఈ ఫ్లెక్సీలు కట్టుడు, లేకపోతే జర స్లోగాన్స్ ఎక్కిపించడం, నీ ముందు బాగా నిలబట్టోని, రాబిడ్డా నీకేం కావాలి, నీకు ఉద్యోగం కావాలన్నా, నీకు ఏది కావాలన్నావు, ఇవన్నీ హుజరాబాద్ చేయలేదా? నా హుజరాబాద్లో మీరు చూసినంత ఒక్కొక్క వ్యక్తికి, ఈయన కుల సంఘ నాయకుడా, ఈయన కుటుంబ పెద్దనా, ఈయన పార్టీలో 20 సంవత్సరాల లీడరా, ఈయన పార్టీలో 2 సంవత్సరాల లీడరా, ఈయనకు రైట్ అయిందా, ఈటలకు లెఫ్ట్ అయిందా, ఈటలకు ఇట్లా చూసి నాకు తెలిసి 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు మొదలుపెట్టి 1.5 కోటి 2 కోట్లు కూడా పెట్టి కొన్నారా లేదా? కొన్నారా? చివరికి ఈ నాయకులను వెలగట్టుకొని వాళ్ళు గెలవమేమో అనే భయంతో అక్రమంగా సంపాదించిన డబ్బు ఎందుకంటే మళ్ళీ చెప్తాను. ఇవాళ ఒక్క హుజరాబాద్లో 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
వాళ్ళ సీక్రెట్ లెక్కల ప్రకారంగా హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక్కొక్క ఓటు మీద 33,000 రూపాయలు ఖర్చు పెట్టి, ఒక్కొక్క ఓటర్ మీద 33,000 రూపాయలు ఖర్చు పెట్టి 6 నెలల కాలం పాటు 10 మంది మంత్రులు, వందల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, వేల సంఖ్యలో నాయకులు, వందల సంఖ్యలో మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు ఒకటే ప్రోగ్రాం. ఏ ఇల్లు టీఆర్ఎస్, ఏ ఇల్లు ఈటల రాజేందర్, ఏ ఇల్లు బీజేపీ, ఏ ఇల్లు కాంగ్రెస్. కుటుంబాన్ని చెరబట్టి ప్రతి వ్యక్తిని కౌన్సిలింగ్ చేసి ఏది కావాలంటే అది ఇచ్చి నా గొంతు నొలిపి ఉద్యమ బిడ్డను ఓడగొట్టి వీళ్ళకి ఎదురు లేకుండా 10 కాలాల పాటు ఈ దుర్మార్గమైన రాజ్యాన్ని నడపాలని చెప్పి కళ్ళగంటే ఏం చేసింది ఆ హుజరాబాద్? కర్ర కాల్చి వాత పెట్టింది. ఈ మాట నాది కాదు, వారిది. ఈ మాట ఎవరిది? వాళ్ళది. పదవుల కోసం పెదవులు మూసే దద్దమ్మల్లారా నేనన్నా, ఆయన అన్నాడు, వారే అన్నారు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు ఆనాడు కేసీఆర్ గారు ఏం మాట్లాడిండ్రు, ఇవాళ కేసీఆర్ ఏం మాట్లాడిండు, ఆనాడు కేసీఆర్ ఏం హామీలు ఇచ్చిండు, ఇవాళ కేసీఆర్ ఏం హామీలు అమలు జరుగుతుంది, ఇవన్నీ కళ్ళ ముందు కనబడతాయి. వెనుకటి రాజ్యం మన కథ. మావాడు నవీన్, మావాళ్ళు ప్రతి పిల్లగాని చేతులల్లా మంచి బ్రహ్మాండమైన ఫోన్ ఉంటుంది. అది AK-47 కంటే చాలా పదునైనటువంటి ఆయుధం. అది సోషల్ మీడియా ఉంటుంది. ఆనాడు ఏం మాట్లాడిండో వేస్తాడు, ఇవాళ ఏం మాట్లాడిండో వేస్తాడు. నా పత్తేరబోయే ఆడబిడ్డ దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, నా కూరగాయలు అమ్మాయి తల్లి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, నా ఆటో నడిపే అన్న దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. సెల్ ఫోన్ లేని మనిషి లేడు. ఎన్ని కోట్ల జనాభా ఉందో గన్ని కోట్ల సెల్ ఫోన్లు చేతులలో ఉన్న రాష్ట్రం ఇది. ఈ కాలంలో మీరు అబద్ధాలు ఆడి, అబద్ధపు మాటలు చెప్పి, విషప్రచారం చేసి రాజ్యం నడుపుతా అంటే నడవది బిడ్డ అంటుంది తెలంగాణ. నీది నడవది బిడ్డ అంటాను తెలంగాణ. ఇక వారు ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ పోయింది, అడిగే బీఆర్ఎస్ వచ్చింది. ఒక పార్టీ పుడితే ఓ 50 ఏళ్ళకో 60 ఏళ్ళ దాకా బతుంది. నాకు తెలిసి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిండు 1983, 83లో పెట్టిండు. ఇవాళకి దాని ఆనవాళ్ళు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ. ఇవాళకి కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళు ఉంటాయి. కానీ ఇక్కడ కేసీఆర్ గారు 8 సంవత్సరాలు అవుతుంది పరిపాలించబట్టి. 8 సంవత్సరాల కాలంలో ఈ టీఆర్ఎస్కు వీఆర్ఎస్ తీసుకోవాలని చెప్పి ప్రజలు భావిస్తారు. టీఆర్ఎస్ని వీఆర్ఎస్ తీసుకోవాలని చెప్పి భావిస్తాను. వీఆర్ఎస్ తీసుకోమని చెప్పి ప్రజలు చెప్తా ఉంటే బీఆర్ఎస్ అని చెప్పి మళ్ళీ పెడతా అంటాడు. బీఆర్ఎస్ ఏం బీఆర్ఎస్ ఇది అవుతుందా? ఏం ఎదలుచుకున్న దేశాన్ని సంఘ దేశం? ఇక్కడ మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా కరప్షన్ లేదు. ఎక్కడ కూడా ఒక మంత్రి కానీ పెద్ద నాయకుడు కానీ తలదించుకునే ప్రయత్నం చేయలే. మోడీ గారికి కొడుకులు లేరు, మోడీ గారికి అల్లుళ్ళు లేరు, మోడీ గారికి బిడ్డలు లేరు. మోడీ గారికి దేశ ప్రజలే తల్లులు, తండ్రులు, బిడ్డలు. మోడీ గారు 2018 ఎన్నికల చివరి ప్రచార సభ తర్వాత మనకు సందేశం ఇచ్చింది. మీరు చూసి ఉంటారు. 2018లో చివరి ప్రచారం ముగించుకున్న తర్వాత ఒక సందేశం ఇచ్చింది. ఒక కమండలం తీసుకొని అది చేతులు పట్టుకొని హిమాలయాలకు పోయిండు. ఒక 2 రోజులు ప్రశాంతంగా ఉంటాను. అది వట్టి చర్య కాదు. నా సర్వస్వం ఈ దేశ ప్రజలు, ఈ భారత ప్రజలు. నాకుండే ఆరాటం, నాకుండే తపన, ఈ దేశ సౌభాగ్యం. నాకెవరు లేరు. నా పదవి విరమణ తర్వాత నేను బతికేది ఇగో ఒంటరిగా హిమాలయ దగ్గర బతుకుతా అని చెప్పేటువంటి గొప్ప సందేశం ఇచ్చింది. నేను లక్షల కోట్లు సంపాదించుకునే అక్కర లేదు. నాకు వారసత్వంగా కొడుక్కో, అల్లుడికో, బిడ్డకో
నేను వారసత్వంగా పదవి ఇచ్చే అక్కర్లేదు నాకు. నేనుగా ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన నేనుగా ప్రజల ఆశీర్వాదం తర్వాత ఇలా జీవించేటువంటి పద్ధతికి ఇది అని చెప్పి గొప్ప సందేశం ఇచ్చిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. మరి వీరేం సందేశం ఇచ్చిండు? వీరు సరే ఉద్యమ నాయకులు పదవులు ఇచ్చినట్టు ఒక అర్థం ఉంది, ఉద్యమ నాయకులకు పదవి ఇచ్చినట్టు అర్థం ఉంది, దాన్ని అర్థం చేసుకుంటారు. కానీ ఒకరోజు రాజ్యసభ సీట్ ఇచ్చిండు. రాజ్యసభ సీటు ఎవరికి ఇచ్చిండే? సంతోష్ కుమారా? ఇచ్చాడు. అరే ఈయన కూడా లోపల ఉండి కష్టపడ్డాడు, పాపం ఈయన కూడా న్యాయం చేయాలి, వాళ్ళ నలుగురితో పాటుగా ఈయన కుడియాలి. హరీష్ గారికి ఇచ్చినంటే వారు ఉద్యమ నాయకుడు, కేటీఆర్ గారికి ఇచ్చినంటే ఉద్యమ నాయకుడు, అర్థం చేసుకున్నాం. కానీ సంతోష్ కుమార్ గారు కూడా ఇచ్చాడు. ఇస్తే మేమేం బాధపడలే. కానీ ఎక్కడ బాధపడ్డామంటే నాకు గోళీలు అందించడానికి ఒక మనిషి ఉండాలి కాబట్టి ఆయన రాజ్యసభ ఇస్తా అని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, గోళీలు వేయడానికి ఎవరు ఉండలే, ఒక మంచి నమ్మకమైనటువంటి ఇంటి మనిషి ఉంటాడు, లేకపోతే మనం పెట్టుకున్న ఒక మనిషి ఉంటాడు, ఇంకా లేకపోతే టెక్నికల్ పెద్ద మనిషి కాబట్టి ఒక ఫార్మసిస్ట్ ఉంటాడు. ఒక రాజ్యసభ సభ్యుడు ఒక రాజ్యసభ సీట్ ఇచ్చి గోళీలు ఇవ్వడం కోసం నేను రాజ్యసభ ఇచ్చానని చెప్పడం అనేది ఎంత నికృష్టమైన మాట, ఎంత అవమానకరమైంది ఒకసారి అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి గారికి ఎప్పుడైనా కోపం వస్తే ఈ ముఖ్యమంత్రి పదవి ఎడమకాలి చెప్పుతో సమానమని చెప్పిన మాట నేను చెప్పలే, ఆయన చెప్పిండు. నేను అనుకుంటా, నేనైతే ఉత్త ఎమ్మెల్యే గెలిపిస్తే కూడా, అంటే ముఖ్యమంత్రి కంటే చిన్నది కాబట్టి అంటున్నా, ముఖ్యమంత్రి పదవి కాదు, నాకు ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తే 2008లో నేను రాజీనామా చేసినప్పుడు మాట్లాడినాను రాజశేఖర్ గారి గురించి. నేనన్నా ఈ పదవి నాకు నా అమ్మ ఇవ్వలే, ఈ పదవి నాకు మా నాన్న ఇవ్వలే, ఈ పదవి తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను ఉద్యమం చేస్తా అని చెప్పి ప్రజల ముందుకు వస్తే నాకు ఎమ్మెల్యే పదవి కట్టబెట్టిండ్రు. నా తెలంగాణ ఉద్యమం కోసం నేను రాజీనామా చేసే సందర్భంగా గల్లెగిరేసి సగర్వంగా ప్రకటిస్తున్నా అని చెప్పి నిండు సభలో చెప్పిన. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.